శంకరపల్లి ఆ పచ్చని కొండల మధ్య నది ఒడ్డున ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒక పేరున్నా ఒక యువకుడికి మాత్రం అతని పట్టుదల, ధైర్యం చూసి అందరతన్ని రంగా అని పిలిచేవారు. అతని ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కే తగ్గడు. అతని భార్య రాధ చాలా ప్రశాంతమైన స్వభావం కలది. ఆమెకు తన భర్తలోని ఆ పట్టుదల, సమాజానికి మంచి చేయాలన్న తపన అంటే చాలా ఇష్టం. అయితే ఆ గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉంది. ప్రజలు తమ కష్టాలకు, సమస్యలకు శ్రమపడి పరిష్కారాలు వెతకడం కన్నా మూఢనమ్మకాల మీద, పూజల మీద ఎక్కువగా ఆధారపడతారు. జ్యోతిష్యులు, పూజార్లు చెప్పినా తంత్రాలు చేస్తేనే మేలు జరుగుతుందని బలంగా నమ్మేవారు. ఆ గ్రామంలోనే సుబ్బారావు అని ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు చాలా ఉన్నా తన గ్రామానికి, ప్రజలకు సహాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి ఉండేదే కాదు. అతను ప్రజల అమాయకత్వాన్ని, వారి మూఢనమ్మకాల్ని చూసి ఎప్పుడూ నవ్వుకునేవాడు. ఒక సాయంత్రం రంగా తన భార్య రాధతో మాట్లాడుతున్నాడు. రాధా, మన ఊరి ప్రజలు ఎంత అమాయకులో చూడు. సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఆలోచించరు, కష్టపడరు. పూజల కోసం డబ్బులు వృధా చేస్తున్నారు. అవును, నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ నువ్వొక్కడివి ఏం చేయగలవు? వాళ్ళు ఎవరి మాట వినరు కదా. ఒక్కడిని కాదు రాధా, నాకు నీ మద్దతుంది కదా. నేను వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్రజలకు విజ్ఞానం, కష్టపడితేనే ఫలితం వస్తుందని ఎలా నేర్పించాలో నాకు తెలియడం లేదు. నువ్వు నిరాశపడుకు రంగా. నీ ప్రయత్నాన్ని ఆపకు. ఒకరోజు ప్రజలు తప్పకుండా నీ మాట వింటారు. నేనెల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. ఒకరోజు ఊరిలోని ప్రధాన మార్గం మీద ఉన్న పాత వంతెన కూలిపోయింది. నదిని దాటాలంటే చాలా దూరం తిరిగి వెళ్లాల్సొచ్చేది. ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. ముఖ్యంగా పిల్లలు బడికెళ్లడానికి, ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి అదనపు సమయం, శ్రమ వెచ్చించవలసి వచ్చేది. గ్రామంలో పెద్దలు ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ వంతెన కూలిపోవడం మంచిది కాదు. ఇది మనకు దేవుడి శాపం. అవునవును, ఇది దుష్టశక్తి ప్రభావం. దీన్ని మనం తొలగించాలంటే ఒక భారీ పూజ చెయ్యాలి. నదికి ఒక పెద్ద యాగమివ్వాలి. వంతెన్ను తిరిగి కట్టడం కన్నా పూజతోనే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. అందరూ యాగం కోసం, పూజ ఖర్చుల కోసం డబ్బులు పోగు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు రంగా గ్రామ ప్రజలతో, పెద్దలారా, వంతెన కూలిపోవడానికి దుష్టశక్తులు కారణం కాదు. అది పాతపడిపోయింది. దాని నిర్మాణం బలహీనపడింది. పూజ చేస్తే వంతెన తిరిగి రాదు. మనం కష్టపడి కొత్త వంతెనను నిర్మించాలి. అబ్బాయ్, నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? మాకు తెలిసిందే మేం చేస్తున్నాం. నువ్వు చిన్నవాడివి, నీకు తెలియనివి చాలా ఉన్నాయి. కానీ పెద్దలారా, పూజకు పెట్టే డబ్బు, శ్రమతో మనం కొత్త వంతెన నిర్మించుకోవచ్చు కదా. మనం కష్టపడకుండా ఫలితం ఎలా ఆశిస్తాం చెప్పండి? రంగా, నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివి. వీళ్ళందరూ పూజల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బును నువ్వు వంతెన కోసం అడిగితే ఎవరిస్తారు చెప్పు? ఊరు మారదు, ఈ ఇల్లు మారదు. ఇది వృధా ప్రయత్నం. ప్రజలు రంగా మాటల్ని పట్టించుకోలేదు. అతను చెప్పేది మూఢనమ్మకాలను వ్యతిరేకంగా ఉందని అందరూ అతన్ని దూరంగా పెట్టారు. అయినా రంగా వెనక్కి తగ్గలేదు. పూజ కోసం పోగు చేసిన డబ్బును వృధా చెయ్యొద్దని ఎంత చెప్పినా ప్రజలు విననేలేదు. రంగా, ప్రజలు నీ మాట వినడం లేదు. సుబ్బారావు కూడా మనల్ని వెక్కిరించాడు. నువ్వు బాధపడకు, మనమేదైనా చెయ్యాలి. అవును రాధా, మనం ఎవరి మాట వినొద్దు. మనం సొంతంగా వంతెన్ను కట్టడం మొదలు పెడదాం. రాధ తన భర్తకు తోడుగా నిలబడింది. ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్లి చెక్కలు, రాళ్లు, తాళ్లు తెచ్చుకున్నారు. రంగకు కొద్దిమంది స్నేహితులు కూడా సహాయం చేయడానికి వచ్చారు. మొదటేమో స్నేహితులు భయపడ్డారు. కాని రంగా మాటలలోని నిజాయితీ, పట్టుదల చూసి వారిలో మార్పు మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు రంగకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. మనకు కావలసినవి కేవలం చెక్క, రాళ్లు, తాళ్లు. ఇవన్నీ మన అడవిలోనే దొరుకుతాయి. మనం కష్టపడితే వంతెన్ను కట్టగలం. రోజంతా శ్రమించి వంతెన్ను నిర్మించడం మొదలుపెట్టారు. గ్రామ ప్రజలు సుబ్బారావు వారిని చూసి వెక్కిరించారు. చూడండి, రంగా ఎంత తెలివి తక్కువ వాడు. పూజ చేస్తే వంతెన తిరిగి వస్తుంది. వీళ్ళెందుకు ఇంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
ఆ కుర్రాడికి దేవుడి మీద విశ్వాసం లేదు. వీళ్ళకి దేవుడు శాపం వేస్తాడులే. నేను చెప్పాను కదా, వీళ్ళ వల్ల ఏమీ కాదు. ఆ కష్టం అంతా వృధా. రంగా తన స్నేహితులతో కలిసి ఎవరి మాటల్ని పట్టించుకోకుండా తమ పనిని సాగించాడు. రాధా వారికి ఆహారం, నీరు తెచ్చిపెడుతూ వాణ్ణి ఎంతో ప్రోత్సహించింది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. వంతెన నిర్మాణం పూర్తవుతోంది. చివరికి ఒకరోజు ఒక పటిష్టమైన అందమైన చెక్క వంతెన నిర్మాణం పూర్తయింది. చూడండి మిత్రులారా, మనం సాధించాం. మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది, పూజతో కాదు. అదే సమయంలో పూజారి భారీ పూజ నిర్వహించాడు. కాని వంతెన తిరిగి రాలేదు. పూజకు ఖర్చు చేసిన డబ్బులన్నీ వృధా అయ్యాయి. ప్రజలు ఆ పూజ వల్ల ఏవీ ఫలితం లేకపోవడంతో రంగా చేసిన పని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు గ్రామ పెద్దలు, నాయనా రంగా, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నీ పట్టుదల, నీ భార్య ప్రోత్సాహం వల్లనే ఈ రోజు మనకి కొత్త వంతెనొచ్చింది. సుబ్బారావు కూడా ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. తన కళ్ల ముందే ప్రజలు పూజలు, మూఢనమ్మకాలను వదిలి రంగా చేసిన పన్ని ప్రశంసిస్తున్నారు. అప్పుడు సుబ్బారావు, రంగా, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ప్రజలకు సహాయం చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు, వారికి సరైన మార్గం చూపించడం. నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను. సహాయం అంటే కేవలం డబ్బు కాదు సుబ్బారావు గారు. మీరు మీ అనుభవం, మీ మాటలతో ప్రజలను నడిపిస్తే అంతే చాలు. అది కూడా సహాయమే. మనమందరం కలిసి కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైంది. కష్టపడ్డం, విజ్ఞానం, అపోహలను వదిలిపెట్టడమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ సంఘటన తర్వాత రంగా గ్రామంలో ప్రజలకు ఒక ఆదర్శమయ్యాడు. సుబ్బారావు కూడా తన వైఖరిని మార్చుకున్నాడు. అతను తన డబ్బును ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. అతను రంగతో కలిసి గ్రామంలో ఒక పాఠశాల కట్టించాడు. అక్కడ యువతకు విజ్ఞానం నేర్పించడం మొదలుపెట్టారు. ప్రజలు పూజలు, తంత్రాలు వదిలిపెట్టి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. రంగా తన గ్రామానికి నిజమైన నాయకుడయ్యాడు. రాధ తన భర్త వెనక నిలబడి అతనికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచింది. మూఢనమ్మకాలను వదిలిపెట్టి అందరితో కలిసి పనిచేస్తే మనం సాధించలేనిది ఏదీ ఉండదు. ధనం కన్నా మంచి మనసు, సహాయం చేయాలన్న తపన చాలా గొప్పవి.